ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో, ఎలిజిబిలిటీ కానీ ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అనేటటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి వీడియో ఇది వరకు చేయడం అయితే జరిగింది. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సుమారు 4900 పైన మనకు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. ఇది సూపర్గా ఉండేటటువంటి ఉద్యోగాలు. సో ఖచ్చితంగా మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. సో నేను మీకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి లింక్ టెలిగ్రామ్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్కి అయితే వెళ్ళండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అయితే కనిపిస్తుంది. ఎటువంటి ముఖ్యమైన సమాచారం ఉన్నా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్లోనే పెడతా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఇదే ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. లేదా అనుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ రకంగా కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మీకు ఓపెన్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీకోసం నేను చాలా రకాల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తున్నా కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక లైక్ మాత్రమే. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేశారని చెప్పేసి ఆశిస్తున్నా. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్ కూడా మీకైతే ఇక్కడ కనిపిస్తాయి. 26 జూలై అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఆగస్టు 17వ డేట్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు రిజిస్టర్ అని చెప్పేసి లాగిన్ అని చెప్పేసి అయితే ఉంది. ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అప్లికేషన్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎలా ఉంటుందో యాస్టీజ్గా అలానే రాసేసేయండి. ఒక్క నెంబర్ అటు ఇటు అయినా కూడా మీ అప్లికేషన్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మ్ దగ్గర కూడా మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. అదేవిధంగా కింద ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ కూడా మీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మీరు వర్కింగ్లో ఉన్నటువంటివి మాత్రమే ఇవ్వండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీకు స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మీకు స్టేట్ ఏంటి అని చెప్పేసి మీ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. దాంతోపాటు కింద చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బ్యూరో ఏదైతే ఉందో ఇక్కడ దేనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆటోమేటిక్లీ మీరు ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకు హైదరాబాద్ అని చెప్పేసి కూడా అది ఆటోమేటిక్లీ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఎవరి స్టేట్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఐబి అంటే కనుక సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అన్నమాట. సో మన స్టేట్ని సెలెక్ట్ చేయగానే అక్కడైతే వస్తుంది. ఒకవేళ మీరు ఏపీ సెలెక్ట్ చేస్తే కనుక మీకు విజయవాడ అని చెప్పి చూపిస్తుంది. సో అట్లా మీరు అక్కడ ఏది ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్ వీడియో చూసారంటే అందులో దానికి ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అనమాట. మీ కేటగిరీ ఏంటో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే కనుక ఓబీసీకి సంబంధించినటువంటి నాన్ క్రిమిలేయర్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలేయర్, దాని గురించి కూడా ఒకవేళ నేను ముందు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పేసి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ అయితే చేయండి. పోస్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ నెంబర్ 1 అని చెప్పేసి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఒక క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మీరు అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మీ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మెయిల్ కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. వచ్చినటువంటి ఓటీపీస్ ని మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని మొబైల్ ఓటీపీ దగ్గర, ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇలా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాక్స్లో అగ్రి ఉంటుంది. కింద అగ్రి మీద క్లిక్ చేసి కనిపిస్తున్నటువంటి క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ
రీవెరిఫై అని చెప్పేసి దీని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి రీవెరిఫై అవుతారు. ఇక్కడ అనిపిస్తున్నటువంటి బాక్స్ లో మీరు టిక్ మార్క్ పెట్టాలి. మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే మీకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్లా మీకు అగ్రి అనే ఆప్షన్ వస్తుంది, డైరెక్ట్ గా అగ్రి మీద క్లిక్ అయితే చేయండి. సో మరొకసారి ఇట్లా ఓకే అని అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో అక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయితే అవుతుంది అనమాట. వీలైతే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకపోయినా కూడా మీ మొబైల్ నెంబర్ కూడా అది మెసేజ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇక్కడ గో టు మై అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, గో టు అప్లికేషన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ గా మీరు లాగిన్ అయిపోవచ్చు, అంటే మీ యొక్క అప్లికేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ గా వెళ్ళిపోతారు. లేదనుకున్నా కూడా మీరు మళ్ళీ లాగిన్ అయి కూడా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ అన్ని కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఆల్రెడీ మెసేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేయాలి. ఒకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కొన్ని ఉంటాయి, మిగతా అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జెండర్ అడుగుతుంది, మీ యొక్క జెండర్ని మీరు సెలెక్ట్ అయితే చేయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతుంది, ఇక్కడ టిక్ అయితే పెట్టండి బాక్స్లో. టిక్ పెట్టగానే నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ డొమైకిల్ సర్టిఫికేట్, అంటే మీకు దగ్గర డొమైకిల్ సర్టిఫికేట్ ఉందా, దీనికి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. డొమైకిల్ అంటే ఏంటి, మీ యొక్క డొమైకిల్ అన్నా, నేటివిటీ అన్నా, రెసిడెన్స్ అన్నా, నివాసం అన్నా అంతా ఒకటే, నువ్వు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడివి అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే మనకి యొక్క డొమైకిల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ యువర్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మనకి కావాల్సింది తెలుగు కాబట్టి ఏపీకి కానీ తెలంగాణకి కానీ తెలుగే వస్తుంది. డైరెక్ట్ మీరు ఇక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద మనకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, మన నేమ్ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేయండి యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమో ప్రకారం. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది, మీ మ్యారిటల్ స్టేటస్ ఇవ్వండి. ఇక్కడ రిలీజియన్ అడుగుతుంది, మీ రిలీజియన్ ఇవ్వండి. హిందూ అయితే హిందూ, ఏదైతే అది ఇచ్చేసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రిఫరెన్స్ టెస్ట్ స్టేట్ 1 అని చెప్పేసి ఉంది. ఇక్కడ స్టేట్ 1 దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ సిటీ టెస్ట్ 1 అని చెప్పేసి ఉంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ అని చెప్పేసి చూపిస్తుంది. నేను హైదరాబాద్ అని చెప్పేసి పెడుతున్నాను. అంటే మీకు ఎగ్జామ్ అనేది మీరు ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది. దానికి తగ్గట్టు మీ డీటెయిల్స్ అని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా స్టేట్ 2 దగ్గర కూడా మీరు తెలంగాణ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఎక్కడ ఇస్తారు సిటీ, అది ఎక్కడైతే అక్కడ మీ దగ్గరలోనే ఇచ్చుకోండి. ఇట్లా 1, 2, 3, 4, 5 ఈ సెంటర్స్ అన్ని ఇచ్చేసేయండి. అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటున్నారు. అదేవిధంగా మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే డైరెక్ట్గా నోనే పెట్టేయండి, దానివల్ల నష్టమేం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత లాస్ట్లో మీకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇస్తే ఈ రకంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ అడ్రస్ లేన్ 1 దగ్గర మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ రాయాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ 2 దగ్గర మీ మండలం, మీ డిస్టిక్ అయితే రాసేసేయండి. అదేవిధంగా కంట్రీ దగ్గర చూసుకున్నట్లయితే ఇండియా అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇండియా అని చెప్పేసి ఆటోమేటిక్లీ సెలెక్ట్ అయితే చేసుకోండి డిఫాల్ట్ గా. అదేవిధంగా స్టేట్ వచ్చేసి మీ స్టేట్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క డిస్టిక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డిస్టిక్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి డిస్టిక్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఓల్డ్ డిస్టిక్ అయితే చూపిస్తుంది, కొత్త జిల్లాలను అయితే చూపిస్తలేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు అదర్స్ అని ఆప్షన్ ఇచ్చిండు కాబట్టి అదర్స్ అని చెప్పేసి ఎంటర్ చేసేసి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీ కొత్త డొమైకిల్ ప్రకారం మీ యొక్క డిస్టిక్ అనే దాని మీద మీ యొక్క కొత్త జిల్లా పేరు ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అదర్స్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీ కొత్త జిల్లా పేరుని అయితే రాసేసేయండి, నష్టమేం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ పోస్టల్ కోడ్ అయితే రాయాలి, మీ పిన్ నెంబర్ అన్నట్టు దాన్ని అయితే రాయండి. అదేవిధంగా
ఇప్పటివరకు మీరు ఇచ్చిందంతా మీ యొక్క కరెస్పాండెంట్ అడ్రస్ అన్నమాట, అంటే మీరు ఉంటున్నటువంటి అడ్రస్. అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఒకటైతే కనుక డైరెక్ట్గా ఈ బాక్స్లో ఎస్ అని చెప్పేసి టిక్ మార్క్ పెట్టండి. అక్కడ టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కింద ఆటోమేటిక్లీ పేస్ట్ అయితే అయిపోతాయి. లేదు రెండు వేరు అనుకుంటే కనుక రెండు వేరు రాయండి. మిస్టేక్స్ మాత్రం చేయకండి, చాలా చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అదేవిధంగా సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, లాస్ట్లో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెట్రికులేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే మీ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఫస్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని చెప్పేసి అడిగింది. నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏం రాస్తారు అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే తెలంగాణ అని, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అయితే ఏపీ అని చెప్పేసి రాయండి. కింద చూసుకున్నట్టయితే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ 10th క్లాస్ మెమో మీద మంత్ అండ్ ఇయర్ కింద ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్ అని చెప్పేసి ఆ మంత్ని ఆ ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే మీ స్కూల్కు సంబంధించినటువంటి పేరు అయితే రాయండి. కింద తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ కాంబినేషన్ అని చెప్పేసి ఉంది. మీ 10th క్లాస్ మెమోలో మీ ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి అన్నీ రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఇవన్నీ రాయండి. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇవన్నీ రాయండి. ఎన్ని ఉంటాయని జాగ్రత్తగా రాసేసేయండి. క్వాలిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాస్ అని చెప్పేసి రాయండి. ఫెయిల్ అని చెప్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఫాలోయింగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ పర్సంటేజ్ సిజిపి అని చెప్పేసి ఉంది. మీ 10th క్లాస్లో మీకు ఉంది సిజిపిఏ అంటే కనుక సిజిపి ఎంటర్ చేయండి. పర్సంటేజ్ అంటే మార్క్స్ ఉంటే కనుక పర్సంటేజ్ అని చెప్పేసి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ మీద సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ అప్టైనెడ్ అని చెప్పేసి ఉంది ఫస్ట్, అంటే 10thలో మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్నో రాయండి. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్, మీకు టోటల్ ఎన్ని మార్క్స్ రాయండి. సో ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకు టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 600 ఉంటుంది. అదేవిధంగా అప్టెండెడ్ అంటే మీకు వచ్చినటువంటి మార్కులను అవైతే రాయండి. అవి రాయగానే ఆటోమేటిక్లీ మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ కింద అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు సిజిపిఏ వాళ్ళైతే కనుక ఇక్కడ సిజిపిఏ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఎంతో నదిరాయండి. మాక్సిమం సిజిపిఏ దగ్గర 10 అని చెప్పేసి రాయండి. ఆటోమేటిక్లీ కింద మీకైతే చూపిస్తుంది. ఇట్లా 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా రాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, దానివల్ల నష్టమేం లేదు. సేమ్ టు సేమ్ అంతే ఇవ్వాలి. అదేవిధంగా అడిషనల్ ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే కనుక డిగ్రీకి సంబంధించింది ఇస్తే కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, వాటి వల్ల నష్టమేం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిజరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది. డూ యూ హ్యావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెంట్ అంటే దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ వరకు ఎక్స్పీరియన్స్ నీకు ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇది డిజరేబుల్ అంటే ఇది ఉన్నా ఏం కాదు, లేకున్నా ఏం కాదు, బట్ ఎసెన్షియల్ అని ఉంటే మాత్రం అది కంపల్సరీ ఉండాలి. సో ఇంటెలిజెంట్ వర్క్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే నోనే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ యు నో లోకల్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ కాకుండా మీకు ఇంకేమైనా భాషలు వచ్చా అని చెప్పేసి అడుగుతుంది. తెలుగు వచ్చు కదా, ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ తెలుగు అని చెప్పేసి అయితే రాసేసేయండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట, మీకు వర్క్కి సంబంధించినటువంటి మన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టండి, ఏం లేకపోతే నో పెట్టండి. సో అన్ని ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గర మీకు మరాఠీ వచ్చినా మరాఠీ రాయండి. ఇట్లా మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ రాసేసేయండి, అది మీ ఇష్టం. మీకు ఎన్ని వస్తే అన్ని రాయండి, హిందీ ఇంగ్లీష్ కాకుండా. సో ఈ రకంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మీ ఫోటోని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, దాంతోపాటు మీ యొక్క డొమైకిల్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవి చాలా ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫోటో సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా నీట్గా ఉండాలి, ఫోటో క్లియర్గా ఉండాలి. 100 KB నుంచి 200 KB మధ్యలో ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. నేను ఆల్రెడీ గతంలో బ్యాక్గ్రౌండ్ వైట్కి సంబంధించి ఏ రకంగా చేసుకోవాలని వీడియో చేశాను, ఆ వీడియో లింక్స్ కూడా కింద పెడతాను, ఒకసారి అయితే చూసుకోండి. 100 నుంచి 200 KB లోపు అయితే ఉండాలి. దాంతోపాటు సిగ్నేచర్ సైజ్ చూసుకున్నట్టయితే సిగ్నేచర్ది కూడా 80 నుంచి 150 KB లోపు అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. అదేవిధంగా డొమైకిల్ సర్టిఫికేట్ కూడా మీకు 100 నుంచి 1 MB లోపు అయితే ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉన్నా పర్లేదు, లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా ఉన్నా కూడా మీరైతే దీన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్లీ మీకు అది వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా మీకు సంబంధించిన అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది, అంత కరెక్ట్ ఉంటే కనుక. అప్లోడ్ చేసింది మీరు చూడాలనుకుంటే కూడా వ్యూ అప్లోడ్ ఫోటో అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ రకంగా చూడండి, బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా వైట్ ఉండాలి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను కదా, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ని వైట్ చేసుకున్న తర్వాతనే మీ అప్లికేషన్ అయితే మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డొమైకిల్ సర్టిఫికేట్ కూడా మీకు సింపుల్గానే ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి డొమైకిల్ సర్టిఫికేట్. ఇది నేను ఎప్పుడో తీసాను, దానితో నేను అప్లోడ్
అయితే చేస్తున్నాను. సో ఇట్లా మీకు సంబంధించింది కూడా తీసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్ ఉంటే కనుక అప్లికేషన్ ప్రొసీడ్ అయితే అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫీని అయితే పెట్టడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550, మిగతా వాళ్ళకి 650 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్లో నేను క్లియర్గా చెప్పాను. సో ఈ కింద చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో టిక్ మార్క్ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో టిక్ మార్క్స్ అన్నీ పెట్టేయండి. ఎక్కడెక్కడ బాక్స్ ఉంటే అన్నిట్లో టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చర్ నెంబర్ని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ప్రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకటికి 2 సార్లు చెక్ అయితే చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే కనుక మీకు ఇక్కడ ఓకే అని చెప్పేసి కనిపిస్తుంది, డైరెక్ట్ గా ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ వ్యూ అని చెప్పేసి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ వ్యూ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఒక్కసారి వ్యూ అయితే చేయండి, అంటే ఇక్కడ సిగ్నేచర్ కానీ ఇవన్నీ వ్యూ చేయండి. 1-2 సార్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. వ్యూ చేయకపోతే ఒకసారి వ్యూ చేయండి అని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. అంత కరెక్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయా లేదని చూసుకొని ఇక్కడ అగ్రి ఉంటుంది, అగ్రి మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ పేమెంట్ పేజ్కి అయితే మీరు వస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని, అదర్ బ్యాంకింగ్ అని, స్టేట్ బ్యాంకింగ్ అని చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. సో ఇక్కడ కింద చూసుకుంటే మీకు యూపీఐ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ అయితే చేయండి. ఇది చాలా సింపుల్గా అయ్యేటటువంటి ప్రాసెస్ అనమాట. సో కింద చూసుకున్నట్టయితే మీకు క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ అనేది మీకు షో అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది కదా, డైరెక్ట్గా మీరు దీన్ని స్కాన్ చేసినా కూడా, వేరే మొబైల్ తోటి ఫోన్పే దేంతో స్కాన్ చేసినా కూడా మీరు పేమెంట్ అనేది చాలా ఈజీగా మీరు ఇక్కడ నుంచి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్లీ మీ యొక్క డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇదన్నమాట, ఈ రకంగా అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, తర్వాత మీకు యూజ్ కూడా అవుతుంది. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.